సహజ రంగులతో నేసిన చీరలంటే ప్రకృతి సిద్ధమైన పదార్థాలైన మొక్కలు, పువ్వులు, బెరడు, లక్క, నీలిమందు వంటి వాటిని ఉపయోగించి రంగులు అద్దిన చేనేత చీరలు. పట్టు, కాటన్ వంటి సహజ ఫైబర్లతో చేసినవి. ఈ చీరలకు ఇప్పుడు ప్రజలలో మంచి ఆదరణ లభిస్తోంది. సహజ రంగుల చీరలను లోకలైటిన్ చూపించే ప్రయత్నం చేస్తోంది. రా మెటీరియల్ తీసుకుని దాన్ని మీకు పౌడర్ అప్లై చేసి దానికి కరెక్ట్ అయ్యే పౌడర్ అవన్నీ అప్లై చేసి జార్జియాకు అవన్నీ మొత్తం హెర్బల్, అన్ని హెర్బల్ ప్లస్ పువ్వులు, వేరు నుంచి వచ్చినవి, ఇవన్నీ న్యాచురల్గా వచ్చిన కలర్స్ అన్నీ అప్లై చేస్తాము. దీన్ని ప్రాసెస్, డైయింగ్ ప్రాసెస్ వచ్చి మీకు ఫస్ట్ పౌమడ్ అప్లై చేయాలండి. దీనికి రా మెటీరియల్కి రా మెటీరియల్ తీసుకుని రా మెటీరియల్ తీసుకోవడంలో మేము సెలెక్టెడ్గా తీయాలి. అది కూడా మీకు డయబుల్ మెటీరియల్ అయితేనే న్యాచురల్ దీనికి అబ్జార్బేషన్ కరెక్ట్గా ఉంటుంది. కెమికల్ అంటే కలర్ అబ్జర్వ్ చేసుకోవడానికి కెమికల్ మిక్స్ అయితే ఏ క్లాత్ అయినా అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ న్యాచురల్ డై అలా కాదు. మీకు బెస్ట్ మెటీరియల్ డయబుల్ మెటీరియల్ అది ఉండాలి. మీకు 95% కాటన్ బేస్ ఉంటేనే మీకు ఈ కలర్స్ అన్నవి అబ్జర్వ్ చేసుకుంటాయి. దానివల్ల మీకు బెస్ట్ క్వాలిటీ మెటీరియల్, ప్యూర్ మెటీరియల్స్ అన్నీ రా మెటీరియల్స్ తీసుకుని దానికి మేము ఈ న్యాచురల్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఈ న్యాచురల్ ప్రాసెస్ అయిన తర్వాత దీనికి ఫారిన్ వాటర్, అంటే పారే నది వాటర్లో మీకు ఫారిన్ వాటర్లో వాష్ చేయాలి. వాష్ చేసినప్పుడు తర్వాత 4 బాయిలింగ్స్ 4-5 బాయిలింగ్స్ చేస్తేనే ఈ కలర్ అన్నది మీకు ఇలాగా దీనికి ఫిక్స్ అవుతుంది అనమాట. ఈ ప్రింట్స్ అన్నది దీనికి కరెక్ట్గా స్టిక్ అయి ఉంటాయి. శారీకి ఏ విధమైన డ్యామేజ్ అవ్వదు. మంచిగా మెటీరియల్ అంతా అబ్జర్వేషన్ అయ్యి మంచి క్లాసీ లుక్ వస్తుంది సార్. అదే ఇవన్నీ మీకు టైప్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చి జార్జెట్స్, ప్యూర్ జార్జెట్స్, లెనిన్స్, కాటన్స్, పట్టు, అలాగే కోటా కాటన్, టస్సర్, అన్నిటి మీద అన్ని ప్యూర్ మెటీరియల్స్ మీద మేము ఆర్గానిక్ డై చేస్తాం. ఇది ఎంతో మంచిది. కెమికల్ అన్నది కొంచెం రియాక్షన్ అవుతూ ఉంటాయి, కొన్ని టైప్ ఆఫ్ బాడీస్కి సెట్ కావు. ఇవైతే అందరూ యూజ్ చేస్తున్నారు. ఇది పట్టు మీద మేము వేసిన మెటీరియల్స్ అండి. మా బ్రాంచ్ వచ్చి హైదరాబాద్లో ఉంది సార్. ఓఎస్బి హ్యాండ్లూమ్స్ వర్క్ షాప్ అంతా యూనిట్ అంతా హైదరాబాద్ కోంపల్లి ప్రాగా టూల్స్లో ఉంటుంది. అలానే మేము మెయిన్ బ్రాంచ్ వచ్చి హైదరాబాద్, మేము ఇంకొక బ్రాంచ్ వచ్చి వైజాగ్లో పిఎంపాలెం, మధురవాడ పిఎంపాలెంలో. ప్రైసెస్ వచ్చేసి 1000 నుంచి స్టార్ట్ అవుతాయండి. పైన మీకు 20,000, 2,000, 3,000 అలా ఉంటుంది. అక్కడ తీసుకున్న రా మెటీరియల్ని బట్టి మేము మ్యానుఫ్యాక్చర్సే కదండి, జస్ట్ ఆ మెటీరియల్ కాస్ట్, దాని మీద ప్రింటింగ్ అవన్నీ డై కాస్ట్ వేసి మీకు రీజనబుల్ ప్రైస్కే, హోల్సేల్ ప్రైస్కే ఇస్తామండి. ఇవి మీకు బయట మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంటుంది సార్ మాకు. అలాగే క్యాబ్ ఇండియా వాళ్ళకి కూడా మేము సప్లై చేస్తాం. ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వాడుతున్నారు మార్కెట్లో. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి, డిఫరెంట్ క్వాలిటీస్ వస్తున్నాయి. క్వాలిటీలో బెస్ట్ ఫైన్ క్వాలిటీ మేము రా మెటీరియల్ తీసుకుని ఈ ఆర్గానిక్, అంటే ప్రజెంట్ ఉన్న అట్మాస్ఫియర్ని దృష్టిలో ఉంచుకుని రా మెటీరియల్ ద్వారా మంచి న్యాచురల్ కలర్స్ అప్లై చేసి మేము తయారు చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మరి ఈ రకంగా మేము ఈ క్లాత్ మీద ఈ ప్రింట్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే కాటన్, అలాగే కోటా సిల్క్, అలాగే పట్టు సారీ, మంగళగిరి పట్టు, అలాగే సాఫ్ట్ పట్టు, డిఫరెంట్ పట్టాట్ల మీద, కంచి పట్టు మీద, వీటి మీద కూడా ట్రై చేసి మేము సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మంచి ప్రైసెస్ కూడా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ప్రీమియం క్వాలిటీస్ క్లాత్ కలెక్షన్ ఎలాగైతే దొరుకుతుందో ఆ రేంజ్కి కొంచెం తక్కువ రేంజ్లోనే సప్లై చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టిన ఆర్గానిక్ న్యాచురల్ ప్రింట్స్ని ఎంకరేజ్ చేస్తారని ప్రతి ఒక్క ఆడియన్స్ని కోరుకుంటూ బిజినెస్ కూడా ఎంకరేజ్ మేము విస్తృతంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఎంకరేజ్ చేస్తారని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.